వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను తేజస్వి. స్పెషల్ డ్రైవ్లో ఇవాళ క్రికెట్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న పోరు ఇప్పుడు దగ్గర పడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఒకవైపు శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలింగ్ దళంతో టీమిండియా ట్రోఫీ కోసం పోరాడుతుంటే, మరోవైపు క్రమశిక్షణ, సమతుల్యమైన ఆట తీరుతో ఎప్పుడూ ప్రమాదకరంగా మారే న్యూజిలాండ్ జట్టు కూడా అదే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతూ ఫైనల్ వరకు చేరుకుంది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి దూకుడు ఆటగాళ్లు జట్టుకు బలం కాగా, హార్దిక్ పాండ్యా, శివం దూబే వంటి ఆల్రౌండర్లు కీలక సమయాల్లో మ్యాచ్ను మలిచే సామర్థ్యం చూపించారు. అదే సమయంలో బౌలింగ్లో బూమ్రా వేగం, హర్షదీప్ స్వింగ్, అలాగే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ జట్టుకు ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే, ప్రపంచ క్రికెట్లో అత్యంత క్రమశిక్షణతో ఆడే జట్టుగా పేరు పొందింది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని మంచి ప్రదర్శన చేయడం ఆ జట్టు ప్రత్యేకత. బ్యాటింగ్లో స్థిరత్వం, బౌలింగ్లో నియంత్రణ, ఫీల్డింగ్లో చురుకుదనం ఇవన్నీ న్యూజిలాండ్ బలాలు. అయితే టీమిండియా కోణంలో చూస్తే ఈ మ్యాచ్లో కీలక అంశం పవర్ ప్లేలో ఆరంభం ఎలా ఉంటుందన్నది. టాప్ ఆర్డర్ వేగంగా పరుగులు సాధిస్తే మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బౌలింగ్లో ప్రారంభం వికెట్లు తీసి న్యూజిలాండ్ను ఒత్తిడిలోకి నెట్టగలిగితే టీమిండియాకు పెద్ద అడ్వాంటేజ్ లభిస్తుంది. అందుకే ఈ ఫైనల్ పోర్లో ఇరు జట్ల బలాలు, కీలక ఆటగాళ్లు, మ్యాచ్ను నిర్ణయించే అంశాలు ఏవి, టీమిండియా ట్రోఫీని అందుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్న దానిపై ఇప్పుడు మా ప్రత్యేక డిబేట్లో చర్చించబోతున్నాం.